అందరికీ ప్రభునామంలో ఉందంటే ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనము మెలకువ లేదా స్వస్థ బుద్ధి అనేటువంటి ఒక గుణాశయాన్ని కలిగి ఉండాలి అనేటువంటి అంశాన్ని గురించి మనం చదువుతాం. మెలకువ స్వస్థ బుద్ధి అంటే స్వస్థ బుద్ధి అన్నా మెలకువ అన్నా ఒకటే. దాన్ని ఇంగ్లీష్లో ఇంటెలిజెన్స్ అంటారు. ఈ యొక్క గుణం అనేటువంటిది క్రైస్తవమైనటువంటి అందరికి కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అనేక సందర్భాల్లో మనం అట్టి మెలకువ లేక, అలాంటి జాగ్రత్త లేక స్వస్థ బుద్ధి లేక కొన్ని సందర్భాల్లో మనం సాధించవలసినటువంటి కార్యాలని పోగొట్టుకునేటువంటి, సాధించలేకపోయేటువంటి పరిస్థితులు చాలా మన జీవితాల్లో జరుగుతున్నాయి. కాబట్టి మనం ఏదైనా ఒక కార్యాన్ని సాధించాలి లేదా ఏదైనా ఒక కార్యాన్ని మనం చేయాలి అని అనుకుంటే ఏ విధంగా ఉంటే దాన్ని మనం సాధించగలం, ఏ విధంగా మనం ప్రయాసపడితే దాన్ని మనం పొందగలము అనేటువంటి అంశాన్ని ఈరోజు ఈ భూమి మీద దేవుడు సృష్టించినటువంటి చాలా చిన్న ప్రాణుల్లో ఒకటైనటువంటి చీమను చూసి మనం ఈ యొక్క పాఠాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సోదరులు విజయ్ గారు చదివినట్లుగా దేవుడు ఏమంటున్నాడంటే, చీమల యొద్దకు పోయి వాటి నడతను కనిపెట్టి, వాటి యొక్క క్రమశిక్షణ కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో అని తన బిడ్డలకు హెచ్చరికలు చేస్తున్నాడు. చూడండి, ఈ యొక్క సామెతల గ్రంథంలో మనం చదివినప్పుడల్లా సామెతలు ఎప్పుడు కూడా మన చెప్ప మీద పిల్లలు కొట్టినట్టుగా మనకి హెచ్చరికలు చేస్తుంటాయి. సోమరి అంటున్నాడు అని అంటే ఎవరు అంటున్నాడు? ఆయన మనకైతే అర్థం కాక కొన్ని సందర్భాల్లో కోపం కలుగుతుంది కదా. కానీ దేవుడు ఆ విధమైన భాషను ఉపయోగించి సోమరి ఎక్కడ పోతున్నాడు? చీమల యొద్దకు పోతున్నాడు. ఎందుకట? అవి ఎంత మెలకువ కలిగి ఉన్నాయో, ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాయో, ఎంత అంటే స్వస్థ బుద్ధి కలిగి ఉన్నాయో మనకి బైబిల్లో దేవుడు సొలొమోను గారి ద్వారా స్పష్టంగా సూచించడం జరిగింది. చూడండి, ఇలాంటి సేవలు ఏ విధంగా నడుచుకుంటాయో చెప్తున్నాడు. 6వ అధ్యాయము 6వ వచనం చదువుదాము. చూడండి, అక్కడ సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానమును తెచ్చుకున్నాము. అంటే అవి ఏ విధమైనటువంటి బుద్ధి కలిగినటువంటివిగా ఉన్నాయి అనే విషయాన్ని మనం వాటిని చూసినప్పుడు గ్రహిస్తాం. వాస్తవంగా వాటికి రాజు లేడు, అధిపతి లేడు, లేదా ఒక టీచర్ కూడా ఇలా నడుచుకోవాలని చెప్పినటువంటి వాళ్ళు కూడా లేదు. వాటి తల్లిదండ్రులు కూడా లేదనుకోండి. అదేమో కానీ ఒకవేళ మనకి వాటి ఎవరు తల్లిదండ్రులు అనేది ఆ చివరికి తెలియకపోవచ్చు బహుశా. మరి ఎలా నేర్చుకున్నాయి అంత జ్ఞానాన్ని? అది మనకి టీచర్స్ ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, ఆ తర్వాత మనకి బోధకులు ఉంటారు. అనేక మందిని మనం మాదిరిగా పెట్టుకుని వారిని అనుసరిస్తూ నడుపుతూ ఉంటాం. అయినప్పటికీ కూడా అనేక విషయాల్లో మనం ఫెయిల్ కావడం జరుగుతున్నది, అనేక విషయాల్లో మనం అపజయం కావడం జరుగుతున్నది. ఎందుకు అంటే మనం జ్ఞానం లేకుండా పోవడం వల్లనే. మనం జ్ఞానం లేకుండా పోయినందువలన ఆ యొక్క కార్యాలని తగిన సమయంలో, ఆ యొక్క తగిన సమయానికి దాన్ని పొందటానికి అవకాశం లేకుండా పోతుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అందుకనే అంటున్నాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకున్నాము. వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను. అవి వేసవి కాలం ముందు ఆహారం సిద్ధపరచుకున్నాను, కోత కాలం ముందు ధాన్యమును కూర్చుకున్నాను. చూసారండి, అది వాటికి తెలుసు అనమాట. ఈ యొక్క వాతావరణం ఎప్పుడు అనుకూలంగా ఉన్నది, ఎప్పుడు అవి బయట తిరగడానికి అనువైనటువంటి వాతావరణం అనేటువంటి విషయం వాటికి తెలుసు. ఎలా తెలుసు? ఏమండి, వారికి ఎవరైనా బోధిస్తున్నారా? ఎవరైనా నడిపిస్తున్నారా అంటే ఇక్కడ చెప్తున్నాడు, అధిపతి లేడు, రాజు లేడు, న్యాయాధిపతి లేడు అంటున్నాడు. అయినప్పటికీ కూడా అవి ఏం చేస్తున్నాయంటే వేసవి కాలం ముందు ఆహారాన్ని
సిద్ధం చేసుకుంటున్నాయి. చూడండి, ఎంత చిన్న అల్పమైనటువంటి ఆ యొక్క ప్రాణిలో దేవుడు ఎంత జ్ఞానాన్ని పెట్టాడో చూడండి. మనం అనుకుంటాం సేవల్ని చాలా తక్కువగా మనం చూస్తాం, కంటికి కనబడి దాని కాదు దొరికేస్తాము, లేకపోతే వాటిని అసలు పట్టించుకోము కదా. కానీ వాటిల్లో మానవుడికి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం చూస్తే అద్భుతమైనటువంటి జ్ఞానము దేవుడు పెట్టాడు. రాజు లేకపోయినా, అధిపతి లేకపోయినా, న్యాయాధిపతి లేకపోయినా అవి ఏం చేస్తున్నాయంటే వేసవి కాలంలో అవి తిరగడానికి వీలుగా ఉంటాయి కాబట్టి ఏం చేస్తాయంటే ఆ పుట్టకి ఈ పుట్టకు పోయి అవి ఆహారాన్ని సిద్ధం చేసుకుని తీసుకొచ్చుకుని ఒక లోపల కూర్చోపెట్టుకుంటాయి. ఇక తర్వాత వర్షాకాలం వచ్చేసరికి వాటికి ఏ విధంగా ఉంటుంది పరిస్థితులు అనుకూలించవు కదా. అనుకూలించినప్పుడు బయటికి రాకుండా ఆ యొక్క ఆహారాన్ని జ్ఞానంతో ఉపయోగించుకుంటాయి అనే విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకనే దేవుడు మనం అంటున్నాడు 7వ వచనం 6వ వచనంలో 9వ వచనంలో, సోమరి ఎందాక నీవు పడుకుని ఉందువు, ఎప్పుడు నిద్ర లేస్తావు అని అంటున్నాడు. మనం అనేక సందర్భాల్లో పిల్లలను కానీ లేకపోతే మనం కూడా, పిల్లలు మాత్రమే మనం నిందించట్లేదు కానీ మనం కూడా ఏం చేస్తామంటే మనం పనులను కొన్ని సందర్భాల్లో మర్చిపోయి మందమతులుగా ఉండటం జరుగుతున్నది. అందుకని దేవుడు అంటున్నాడు, సోమరి ఎందాక నీవు పడుకుని ఉందువు, ఎప్పుడు నిద్ర లేసినవు అనేటువంటి ప్రశ్నను దేవుడు మనకి వేస్తున్నాడు. ఒకవేళ నీవు పొద్దాలు పడుకునే ఉంటే, లేదా నువ్వు లేవకుండానే మంచాన్ని కప్పుకుని ఉంటే ఏ విధంగా ఉంటుందో చూడండి. 10వ వచనంలో, నువ్వు ఏముంటున్నావు ఆ సమయంలో, ఇంకా కొంచెం నిద్రించదును, కొంచెం కురికిదనని, కొంతసేపు చేతులు ముడుచుకొని పరుడుదనని నీవు అనుకుందువు అని అంటున్నాడు. అలాంటి పరిస్థితి కనుక మనం జీవితాల్లో అలవర్చుకున్నట్టయితే, అలాంటి పరిస్థితికి మనం అనుకూలంగా అంటే మన జీవితాలను దానికి అలవాటు పడ్డట్టయితే మన యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలను బైబిల్లో మనం చూడగలం. ఏ విధంగా ఉంటుంది చూడండి. అక్కడ 10వ వచనంలో ఏమంటున్నాడంటే, 11వ వచనంలో, దోపిడిగాడు వచ్చినట్లుగా, అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ వద్దకు వచ్చును. ఏమండి, దోపిడిగాడు వచ్చినట్టు ఏమొస్తుందట? శత్రువు కాదు. మన బార్డర్లో కూడా సైనికులు ఉంటారు, వాళ్ళకి చక్కగా మంచి భోజనం ఇస్తారు, మంచి వస్తువులు అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు బాగా తిని మత్తులై పొద్దాన్ని పడుకునే ఉన్నారనుకోండి, ఆ యొక్క అవతల శత్రువు వచ్చి దూరిపోయి టకటక గాలి చేసి వెళ్ళిపోతారు కదా. నిన్న కూడా రాత్రి 7 ఉగ్రవాదులు ఒక ఆఫీసర్ని చంపేశారు. ఆ తర్వాత 7 ఉగ్రవాదులు కూడా చనిపోయారు అనే విషయాన్ని మనం చదువుతున్నాం, అంటే వింటున్నాం. అలాగే ఇక్కడ మనం కొంచెం సేపు నిద్రించదని, కొంచెం సేపు పడుకునేదని చెప్పి నువ్వు అనుకున్నట్లయితే ఏమవుతున్నాడంటే, దోపిడిగాడు వచ్చినట్లుగా దారిద్ర్యము నీ వద్దకు వచ్చు. దారిద్ర్యం అంటే ఏంటంటే భూ సంబంధమైనటువంటి ఆహార కొరతే కాదని దారిద్ర్యం అంటే మనం అనుకోవచ్చు. నీకు అన్నీ ఉండొచ్చు, కావాల్సినటువంటి భోజన వసతి ఉండొచ్చు, ఉండడానికి నివాసం ఉండొచ్చు, బట్టలు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ నీవు భూ సంబంధమైన ఆత్మ సంబంధమైన దారిద్ర్యాన్ని నువ్వు కలిగినటువంటి వాడుగా ఉండడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఇలాంటి దారిద్ర్యం నాకు రాకుండా ఉండాలంటే నేను ఏం చేయాలంటే చాలా అలర్ట్గా, చాలా యాక్టివ్గా, చాలా తెలివిగా, మెలకువగా ఉండాల్సినటువంటి వాళ్ళైనా. అలా లేకపోతే మన చుట్టూ అనేకమైనటువంటి పోరాటాలు ఉన్నాయి. ఆ పోరాటాల్లో మనము మెలకువగా పరిగెత్తకపోతే మనల్ని వాస్తవంగా అక్కడ 1 పేతురులో చెప్తుంటాడు, అపవాది ఎవరే మింగుదునా అని చెప్పి గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు అన్నాడు. అందుకని నువ్వు ఎలా ఉండాలి? మెలకువ కలిగి ఉండాలి, స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. నువ్వు ఒకవేళ వ్యాపారిపోయినా అనుకో, వ్యాపారం తగ్గిపోదాం అనుకోండి కోసం, ఒకవేళ నువ్వు కొంచెం అలసట తీసుకున్నావు అని చెప్పి కునుకుపడ్డావు అనుకో, ఏమవుతుంది? వెంటనే ఆ యొక్క దారిద్ర్యం అనేది మన మీదకి వస్తుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. దారిద్ర్యం వచ్చి మనం దోసుకొని పోయి మనం మరి దేనికి కూడా పనికిరానేటువంటి వారంగా ఉండడానికి అవకాశం ఉంది. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ మరొక వచనం చూడండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయము, బైబిల్ సామెతల గ్రంథం 24వ అధ్యాయము 30 నుంచి, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 30 నుంచి 34 వచనం చూడండి.
దాటిలాగా తెలివి లేని వారి ద్రాక్ష తోటను నేను దాటిలాగా ఇదిగో దాని అంతటా మూల తుప్పలు కలిసి ఉండెను, గోడగుండు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూసి యోచన చేసుకుని దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుంది. ఇంకా కొంచెము నిద్ర ఇంకా కొంచెము కొనుకుపాటు పొందుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకుంటా వీటి వల్ల నీకు దరిద్ర పరిణిస్తూ వచ్చింది. ఇక్కడ 30వ వచనం నుంచి దేవుడు మరొక హెచ్చరిక దేవుని పిల్లలకు చేస్తున్నాడు. సోమరు వాని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా. ఏ విధంగా ఉంటుందండి? మనం చూస్తూనే ఉంటాం, కొంతమంది గ్రామాల్లో అమ్మా నాన్నలు సంపాదించినట్టు ఎకరాల పొలాలు ఉంటాయి. పిల్లలు చూసేసరికి తాగుబోతులుగా తిరిగిపోతులుగా తిరుగుతుంటారు. ఆ యొక్క పొలాలు ఏ విధంగా ఉంటాయనే విషయం మనకు తెలుసు. ఇవన్నీ ఫీడ్ బారిపోయి ఏమాత్రం కూడా వ్యవసాయం చేయబడక అవి విడవబడటానికి మనం చూస్తున్నాం. అదే ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. సోమరు వారి చేరు నేను దాటిరాగా, తెలివి లేని వారి ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని యందు ముండ్ల తుప్పలు బలిసి ఉండును, దూలగొండ్లు దాన్ని కప్పి ఉండును, దాని రాతి గోడ పడి ఉండును. నేను దాన్ని చూసి యోచన చేసుకుంటుని దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. కాబట్టి ఇలాంటి మాదిరులు అంటే సీమల్ని, ఈ సోమరుల్ని దేవుడు మనకు చూపించడం గల కారణము ఏమై ఉన్నది అని అంటే, మనం జ్ఞానాన్ని అలవర్చుకొని జ్ఞానంతో జీవించాలి, మెలకువతో ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశమే దేవుడు కలిగి ఉండి మనకి ఒక హెచ్చరికలు చేస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది. అయితే ఈ యొక్క జ్ఞానమును మనం అలవర్చుకోకుండా, ఒకవేళ యొక్క సోమరి వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే మనము మరి 33వ వచనం ప్రకారం ఉన్నట్లయితే ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెము కులుకుపాటు, పరులుడికై ఇంకా కొంచెము చేతులు ముడుచుకుంటా, వీటి వల్ల నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును. అక్కడ కూడా చూసిన దారిద్ర్యము నీ మీదికి దోపిడిగాడు వచ్చినట్టుగా, ఆయుధదారుడు వచ్చినట్టుగా నీ మీదికి వస్తుందని చెప్పి దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి, ఇది ఒక కేవలము క్రైస్తవ సహోదరులకు మాత్రమే కాదు. ఈ యొక్క అంశాలన్నీ కూడా జీవితంలో ప్రతి మానవుడు కూడా అలవర్చుకొని నేర్చుకోవాల్సినటువంటి గుణాలు ఇవి. పిల్లలు, కాలేజీ పిల్లల దగ్గర నుంచి, స్కూల్ పిల్లల దగ్గర నుంచి ఇది అందరికీ ఉపయోగపడేటువంటి విషయమే. చదవాల్సిన సమయంలో చదవకుండా బాగా నిద్రపోతే ఏమవుతుంది అని అంటే పరీక్ష టైంలో ఫెయిల్ అయిపోతారు అనే విషయం మనకు తెలుసు. అదే పని చేసుకోవాల్సిన సమయంలో పని చేసుకోకుండా అప్పుడు కూర్చుని ఆటలాడుకుంటే ఏమవుతుంది అనే విషయం మనకు తెలుసు. ఏమవుతుంది అంటే వారు ఆహారం కోసం ఎదురు చూసినప్పుడు ఆహారం దొరకకుండా పోవడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా దేవుని పిల్లలమైనటువంటి మనము, మనకి ఎబ్రిల్లో ఒకసారి హెచ్చరిక చేస్తుంటాడు. 6వ అధ్యాయం పైన వారు చదివామనుకుంటాను. 6వ అధ్యాయం 11వ వచనంలో, మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానాలను స్వతంత్రించిన వారిని పోలి నడుచుకున్నది అని అన్నాడు. వాగ్దానాలు స్వతంత్రించుకున్నటువంటి వారు ఇలాగే మన్నమతులై మెరుకో లేకుండా జాగ్రత్త లేకుండా ఉండి ఉన్నట్లయితే వారి యొక్క దేవుని యొక్క ఆశీర్వాదాలకు వారు పాత్రలై ఉండేవారా? దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందడానికి అవకాశం ఉండేదా? నిశ్చయంగా లేదు. కాబట్టి నేను కూడా ఏం చేయాలి అంటే, మనకి ఏ యొక్క పని అయితే అప్పగించబడిందో అది ఏదైనా కావచ్చు, ఆ యొక్క పనుల్లో మనం ఎలాగుండాలి ఏమండి? మెలకువ కలిగినటువంటి వారుగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ మెలకువ లేకుండా, శ్రద్ధ లేకుండా జాబ్గా మనం పనిచేస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం చూద్దాము. 10వ అధ్యాయము సామెతల గ్రంథము. ఎక్కువగా ఈ యొక్క రోజు పాఠం అంతా కూడా సామెతల గ్రంథాన్ని చుట్టే తిరుగుతూ ఉంటుందండి. 10వ అధ్యాయము 4-5 వచ్చిన చదవండి. చూశారు ఇక్కడ ఏమంటున్నాడు? బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడవును. మనం చూస్తుంటాం భూ సంబంధమైన దారిద్రత, ఆత్మ సంబంధమైనటువంటి దారిద్రత. భూ సంబంధమైన దారిద్రత ఎలాగొస్తుందంటే, పని చేయకుండా బద్ధకంగా ఉన్నట్లయితే, ఇంట్లో పడుకొని ఉన్నట్లయితే మరి అతను
మరి ఐశ్వర్యవంతుడు అవుతాడా, లేదా తగిన సమయంలో అతనికి ఆహారం దొరుకుతుందా? మనకి తెలుసు. గ్రామాల్లో కొంతమంది చూస్తుంటాం, కోత కాలంలో లేదా విత్తులు విత్తే కాలంలో కొంతమంది ఏం చేస్తారంటే రోడ్డు కూర్చొని బ్యాగ్ ఆట ఆడటం, ఇంకా పైసలాట ఆడటం, అనేక పనులు ఆటలాడుతుంటారు. మరి అలాంటి వారికి ఏదైనా సమయం వచ్చినప్పుడు వారికి తగినటువంటి కార్యాలు దొరుకుతాయంటే వారికి దొరకవు. మరి ఏం చేయాలి? ఇక్కడ చెప్తున్నాడు, బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవును. నువ్వెంత ఉన్నది ఎంత లేనిదనేది కాదా, నీవు శ్రద్ధగా పనిచేసావనుకో నీవు నిశ్చయంగా ఐశ్వర్యవంతుడు అవుతావు. అది భూ సంబంధంగా అవుతావు, ఆత్మ సంబంధంగా కూడా నీవు ఐశ్వర్యవంతుడు అవుతావు. అయితే 5వ వచనం అంటున్నాడు, వేసవి కాలంలో కూర్చువాడు బుద్ధి కలిగిన కుమారుడు. వేసవి కాలము అంటే వేసవి కాలం అంటే పనులు సాగేటువంటి కాలాన్ని గురించి మాట్లాడుతున్నది. వేసవి కాలమే కావచ్చు, లేదా వర్షాకాలం నాట్లు వేసే కాలమే కావచ్చు, కలుపులు తీసే కాలమే కావచ్చు, కోత కోసే కాలమే కావచ్చు. ఆయన వేసవి కాలంలో కూర్చువాడు బుద్ధి కలిగిన కుమారుడు, కోత కాలంలో నిద్రించేవాడు ఏమవుతాడు? సిగ్గుపరుచు కుమారుడు. చూసారా? అంటే మనం ఎలాంటి పరిస్థితిని అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే, వేసవి కాలం తగిన సమయం, వేసవి కాలం అంటే వేసవి కాలం అనుకోవాల్సిన అవసరం లేదు. ఆ యొక్క తగిన సమయంలో పని చేసేటువంటి వారుగా ఉండాలి. ఈ తగిన సమయం అంటే ఏంటి? కొన్ని సందర్భాలు ఆదివారం వచ్చిందంటే అది తగిన సమయం, మనకి ప్రభు విషయమే తగిన సమయం. ఈ ప్రభు దినాన్ని మనం పనుకొని నిద్రపోతా ఉన్నాం అనుకోండి, ఏమవుతాం చెప్పండి? ప్రభు విషయాల్లో మనం మెలుగుగలిగి ఉన్నట్టేనా? ఖచ్చితంగా దరిద్రులం అవుతాం. ఆత్మ సంబంధమైన దాని కలిగిన వారుగా మనం కాదు. కాబట్టి ఎప్పుడు కూడా ఆ యొక్క తగిన సమయంలో మనం మెలుగువనేటువంటిది అవసరం మనకి. ఆ మెలుగువ లేకపోతే మనం జీవితంలో ఏది కూడా పొందలేము అనే విషయాన్ని అనేకమైనటువంటి ఉదాహరణలు బైబిల్లో మనకు ఉన్నాయి. ఉదాహరణకు చూసినట్లయితే ఏశావు గురించి మనందరికీ తెలుసు కదా. ఏశావు తన యొక్క ఆ యొక్క జ్యేష్ఠత్వ హక్కుని ఏం చేశాడు అని అంటే, చిన్న ఆహారం కోసం లేదా ఒక పూట కూటి కోసం దాన్ని నిర్లక్ష్యం చేసి వదిలిపెట్టుకున్నాడు కదా. మరి అలాంటి ఆ యొక్క ఆశీర్వాదం మరలా పొందాలని కోరుకున్నాడు, నాకు కావాలనుకున్నాడు, కానీ దొరికిందా? అది తెలుసు కదా. వచ్చినాం ఎబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూడండి. అతను మొదట దాన్ని నిర్లక్ష్యం చేశాడు, అంటే సోమర్థనంగా దాన్ని వదిలేశాడని అర్థం. వదిలేసిన తర్వాత మరి తనకు కావాలనుకున్నప్పుడు దొరికిందా? ఎబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం చూసినట్లయితే, తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోది కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరక్క విసర్జింపబడనని మీరు అడుగుతారు. ఇది మనకు తెలిసినటువంటి విషయమే. ఇస్సాకులకు 2 కుమారులు అండి. ఒక ఆయన ఏశావు, రెండో ఆయన యాకోబు. వాస్తవంగా జ్యేష్ఠ భాగం ఎవరికి పోవాలి అనేటువంటిది మనకు తెలుసు. పెద్ద కుమారుడుగా పుట్టిన వారికి పోతుంది. ఈ పెద్ద కుమారుడిని రావాల్సిన జ్యేష్ఠ భాగాన్ని ఏశావు ఆ యొక్క యాకోబు ఏం చేస్తాడంటే, మంచి రుచి కలిగినటువంటి ఆహార పదార్థాలను తయారు చేస్తుంటాడు. తయారు చేస్తున్నప్పుడు ఏశావు ఆ యొక్క అరణ్యం నుంచి ఆకలితో వచ్చాడు, అలసిపోయి వచ్చి, తమ్ముడు నాకు ఆ యొక్క ఆహారం పెట్టవా అని చెప్పి అడిగినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఆదికాండం 26వ ఉంటున్నది. అయితే ఆ సమయంలో యాకోబు ఏమన్నాడంటే, లేదు లేదు, నేను ఊరికనే నీకు దాన్ని ఇవ్వను, నీ యొక్క జ్యేష్ఠత్వకు నాకు అమ్మివేస్తేనే నేను నీకు ఇస్తానని చెప్పేసరికి, సరే నేను ఎలాగో పోతున్నాను కదా, నాకు అవసరం లేదు అని చెప్పి ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వకు అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమోనని జాగ్రత్తగా చూసుకుని. ఒక పూట కూటి కోసం ఎంత అమూల్యమైందండి అది. మనం కూడా చూస్తుంటాం, ఒక రోజు సారాయి కోసం ఎకరాలు అమ్మినటువంటి వాళ్ళని కూడా చూస్తుంటాం. ఇప్పుడు ఏ విధంగా ఉందో వాటి యొక్క విలువ లక్షల్లో కోట్లలో కూడా కలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి మరి నిర్లక్ష్యం చేసి వాటిని తృణీకరించినట్లయితే మనం తిరిగి వాటిని మరలా పొందాలంటే పొందడానికి వీలు కుదరదు. ఇక్కడ ఏశావు అదే చేశాడు, వాటిని నిర్లక్ష్యం చేశాడు.
తర్వాత అయ్యో వాటికి రేటు పెరిగింది కదా, నాకు కావాలని చెప్పి అనుకున్నాడు. 14 చూడండి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచినను, దానికోసము శ్రద్ధతో వెతికినను, మారు మనసు పొంద అవకాశం దొరక్క విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. అంటే దేవుడు ఇచ్చినటువంటి సమయంను మనం ఉపయోగించుకోకుండా బద్ధకంగా అంటే సోమరిగా ఉన్నట్లయితే ఏమవుతుంది అంటే తర్వాత దాన్ని మనం పొందాలన్నది మనకి దొరకదు. కాబట్టి ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది? దేవుని పిల్లలైన మనం ఈ భూమి మీద మెలుకోగలిగినటువంటి వారుగా ఉండాలి. మనకి ఇవ్వబడిన ఆయుష్, ఆరోగ్యం అనేటువంటిది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ ఆయుష్ అనేది తగ్గిపోతే లేదా ఈ యొక్క ఆరోగ్యం అనేది పోతే మనం మళ్ళా ఇతర ప్రాంతానికి పోవడానికి మన వల్ల కాదు, లేదా మనం చేయాల్సినటువంటి కార్యం చేయడానికి మన వల్ల కాదు, తర్వాత చేస్తానులే అనుకున్నట్లయితే ఏది కూడా కుదరదు. ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడే చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలా లేనట్లయితే ఏమవుతుందంటే మనకి పోయినటువంటి అవకాశం మళ్ళా రావాలనుకుంటే అది రాదండి. అందుకనే మత్తయి సువార్తలో ఒక ఉపమానం చెప్తున్నాడు ప్రభు. 5 బుద్ధి కలిగినటువంటి కన్యకలు ఉన్నారు, 5 బుద్ధి లేనటువంటి వారు ఉన్నారు. ఈ 5 ఏం చేశారంటే బుద్ధి కలిగిన వాళ్ళు తమతో ఆయన సిద్ధంలో నూనె పెట్టుకున్నారు. మళ్ళా వారి యొక్క ఇంకా ఎక్స్ట్రా నూనెను కూడా వారు సిద్ధం చేసుకుని మరి ప్రభు యొక్క రాకడ కోసం సిద్ధంగా ఉన్నారు, లేదా పెళ్లి కుమారుని యొక్క రాకడ కోసం సిద్ధంగా ఉన్నారు. మరొక 5 ఏం చేశారంటే ఆయన వచ్చినప్పుడు చూసుకున్నాను లేదు, పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు చూసుకున్నారని చెప్పి నిర్లక్ష్యంగా పోయారు, అంటే సోమర్తనంగా పోయారు. ఎందుకు? ఈ క్యాన్ మోసుకుని రావడానికి సోమర్తనం కదా. అప్పుడప్పుడు కొంతమంది బైబిల్ పట్టుకోకుండా కూడా ప్రార్థన రావడం జరుగుతుంది. అది ఏంటంటే సోమర్తనం. మా ఇంట్లో కూడా ఉన్నారు ఇతను బైబిల్ పెట్టుకున్నారు, సోమర్తనం తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ సోమర్తనం అనేటువంటిది ఒక వ్యక్తిని గాఢనిద్రలో ఉంచుతుంది అని అంటున్నారు. అంటే ఇక్కడ ఈ యొక్క తెలివి లేనటువంటి వాడు లేదా బుద్ధి లేనటువంటి ఆ స్త్రీలు కూడా ఏం చేశారు? ఒక్కసారి చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయం అండి. ఇక్కడ బుద్ధి కలిగినటువంటి కన్యకులు, బుద్ధి లేనటువంటి కన్యకులు అనేటువంటి 2 గ్రూపుల గురించి చెప్తున్నాడు. 4వ వచనం 5వ వచనం చదవండి. బుద్ధి గల వారు దేవుడితో కూడా స్త్రీలలో మొదలు తీసుకొని పోయి పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ తిరిగి నిద్రించుకున్నారు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు ఎదుర్కొన్న రండి అని కేక వినబడారు. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ డ్యూటీలు చక్కపరిచారు. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా డ్యూటీలు ఆడుకోవచ్చు కనుక మీ నూనెలోకి వచ్చేమో మా డ్యూటీ బుద్ధి గల వారిని అడిగారు. అందుకు బుద్ధి గల కన్యకలు మాత్రం మీకు ఇది చాలనేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కున్నాడని చెప్పారు. వారు కొనబోతుండగా పెళ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయారు. తలుపు వేయబడేను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు నేను ఎరగదని మీతో నిజంగా చెప్తున్నాను. చూశారు ఇక్కడ బుద్ధి కలిగినటువంటి వారు తమ దివిటీలతో నూనె పెట్టుకున్నారు. మళ్ళా ఇంకా అది అయిపోతే మళ్ళీ దాన్ని నింపుకోవడం కోసం ఏం చేశారంటే నూనె ఎక్స్ట్రా తీసుకుని పోయారు. ఈ యొక్క బుద్ధి లేనటువంటి వాళ్ళు పెళ్లి కుమారుడు రావటం ఆలస్యం అవుతుందని చెప్పి సరే వచ్చినప్పుడు చూసుకుందాంలే అని చెప్పి ఏం చేశారు? అప్పుడప్పుడు మనం కూడా మన రక్షణ విషయమే అలాగే నిర్లక్ష్యం చేస్తాం. చూద్దాం, తర్వాత తీసుకుందాం, బాప్తిస్మం అనేది తర్వాత తీసుకుందాం, ఈలోపు మనం పోవచ్చు, అంతే కదా. ఈలోపు మన యొక్క ప్రాణానికి గ్యారంటీ లేదు కాబట్టి ఎప్పుడు పోతామని తెలియదు. కాబట్టి ఏం చేశారు వీళ్ళంటే ఈ యొక్క బుద్ధి లేనటువంటి వాళ్ళు నూనె తీసుకోకుండా ఆయన ఆలస్యం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసి నిద్రించడం మొదలుపెట్టేశారు. 6వ వచనంలో అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొన్న రండి అని ఒక కేక వినబడను. హఠాత్తుగా మనం అనుకుంటాం ఇంకొక 10 సంవత్సరాల తర్వాత చూసుకున్నాలే, లేదా ఇంకొక 5 సంవత్సరాల తర్వాత చూసుకున్నాలే అని చెప్పి మనం అనుకుంటాం. ఒకవేళ ఈ రోజు రాత్రే ప్రభు వస్తే, ఈ రోజు రాత్రి 2వ రాకడ వస్తే ఏమవుతుందో ఇక్కడ చెప్తున్నాడు. అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు అని చెప్పేట కేక వినపడింది.
అంటే ఎవరు ముందు పోతారు లోపలికి? ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో, ఎవరైతే మెలుపు కలిగి ఉన్నారో, ఎవరైతే రెడీగా ఉన్నారో వారు పోతారు. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దీప్తిలను చక్కపరుచుకుంది. కానీ బుద్ధి లేనటువంటి ఆ కన్యకులు మా దీప్తిలు ఆరిపోతున్నాయి కనుక మీ నూనెలో మాకు కొంచెము ఇయ్యడని బుద్ధి గలవాడిని అడిగారు. బుద్ధి లేనటువంటి వాళ్ళు ఏం చేశారండి? బుద్ధి లేనటువంటి వాళ్ళు ఈ యొక్క మీ నూనెలో మాకు కొంత ఇవ్వండి అని చెప్పి వారిని అడగటం జరిగింది. అప్పుడు బుద్ధి కలిగిన వాళ్ళు ఇచ్చారంటే, ఒకరు ఇస్తే వాళ్ళకి సరిపోతుందా? చాలదు. కాబట్టి ఏం చేశారు? మాకు మీకు చాలదేమో, మీరు ఎక్కడ దొరుకుతుంది అక్కడ అమ్మే వాళ్ళ దగ్గరికి పోయి కొనుక్కోండి అని చెప్పేసరికి వాళ్ళు మరి అక్కడ ఈలోపు తలుపు వేయడం జరిగింది. తలుపు వేయబడినప్పుడు ఏం జరిగిందో చూడండి. అక్కడ అందుకు బుద్ధి గల వాళ్ళు 9వ వచనం, అందుకు బుద్ధి గల కన్యకులు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కున్నాడని చెప్పిరి. వారు కొనబోతుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారందరూ కూడా అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి అంతలో తలుపు వేయబడను. ఆ తర్వాత తక్కిన కన్యకులు వచ్చి ఏమంటున్నారండి? అయ్యా అయ్యా మా కోసం తలుపు తీయము అని అన్నారు. చూసారండి? అంటే మనం కూడా కొన్ని సందర్భాల్లో కావాల్సినటువంటి ఆయుధాలు లేకుండా పోతే ఇదే పరిస్థితి. అక్కడ పోయినా చూసుకుందామని చెప్పి అనుకుంటున్నాం. అప్పుడు అక్కడ పోయేసరికి దొరకకపోవచ్చు. అంటే ఏదైనా ఒక అప్లికేషన్ పెట్టకపోయినా జిరాక్స్లన్నీ కావాల్సినవి తీసుకుని పోవాలి. మనం అవి తీసుకుని పోకుండా అడిగి పేరెంట్స్ చూసుకుందాం అనేసరికి అక్కడ ఆ జిరాక్స్ స్టాప్ ఉండకపోవచ్చు, లేదా ఉన్నా కానీ అక్కడ పనిచేసే వాళ్ళు ఉండకపోవచ్చు, లేదా కరెంట్ లేకపోవచ్చు. ఏమైంది? మనం దాన్ని పొందలేము అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అప్పుడు ఈ యొక్క స్త్రీలు వచ్చారు. వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగ్గా ఏమన్నాడు చూడండి 12వ వచనంలో, మిమ్ము నెరగను అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను, ఆ గడియను మీకు ఆ దినమైనను ఆ గడియను మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండండి. మెలకువ ఫస్ట్ మంది డెలిజెన్స్ అని చూశారు. మెలకువ, స్వస్థ బుద్ధి, లేకపోతే జాగ్రత్త అనేటువంటి కార్యాలు ఇంటర్చేంజబుల్ గా వస్తుంటాయి అనమాట. అంటే సోమర్థనానికి వ్యతిరేకమైనది మెలకువ. ఈ యొక్క మెలకువ అనేటువంటిది లేకపోతే వీళ్ళు ఏం చేశారు? ఇక్కడ ఆ యొక్క విందులోనికి పాల్గొనలేకపోయారు. అదేవిధంగా ఒక ఉద్యోగ విషయంలోనైనా సరే, లేకపోతే ఇంకేదైనా పని విషయంలోనైనా సరే, కుటుంబంలో ఏదైనా ప్రయాణ విషయంలోనైనా సరే ఏమవుతుంది అంటే ఆ యొక్క కార్యాన్ని మనం పొందలేము అనే విషయాన్ని మనం గమనించాలి. అంటే మనం పొందడానికి ఏం చేయాలి? మెలుకోగలిగినట్టు వారుగా ఉండాలి. ఒకవేళ సోమరులుగా ఉన్నట్లయితే దేవుని యొక్క కార్యాలను కానీ లేదా మన యొక్క జీవితంలో జరిగే కార్యాలు కానీ మనం పొందగలమా? లేదు. దీనికి మరొక ఉదాహరణ ప్రభు చెప్తున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలోనే అక్కడ ఒక రాజు ఏం చేశాడంటే తన దాసునికి తలాంతులు ఇచ్చి దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి 2 తలాంతులు ఇచ్చాడు, మరొకరికి 1 తలాంతులు ఇచ్చాడు. వెళ్ళిపోయిన తర్వాత అనేక సంవత్సరాల తర్వాత రాజు వచ్చాడు. వచ్చి మీ యొక్క తలాంతుల యొక్క లెక్క చూపించండి నాకని చెప్పి వరుసగా ముగ్గురు పిలిచినప్పుడు 5 తలాంతులు తీసుకున్నటువంటి వాడు వచ్చాడు. అయ్యా మీరు ఇచ్చినట్టు 5 తలాంతుల చేత నేను మరి యొక్క 5 తలాంతులు సంపాదించింది అని చెప్పి చెప్పడం జరిగింది. ఏ విధంగా ఉంటుంది యజమానికి? ఇప్పుడు మనకు డబ్బు ఇచ్చాడంటే ఆ డబ్బుని మనం డెవలప్ చేసామనుకోండి, యజమాని సంతోషపడతాను, దుఃఖపడతాను? సంతోషపడతాను. ఈ యొక్క 5 తలాంతులు సంపాదించినటువంటి వాటితో ఆయన యజమాని అంటున్నాడు చూడండి, 14వ వచనం నుంచి ఈ యొక్క ఉపమానం ఉంటుంది. అయితే మనం 20వ వచనం చూద్దాం. అప్పుడు 5 తలాంతులను తీసుకునేవాడు మరి 5 తలాంతులను తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు ఇచ్చితివి, ఇదిగాక మరి 5 తలాంతులను నేను సంపాదించుదని చెప్పాను. 5 తలాంతులు తీసుకునేటువంటి వాడు మరొక 5 తలాంతులను సంపాదించి యజమానికి చూపించాడు, డబ్బు చూపించాడు. యజమానికి ఏ విధంగా ఉంటుందంటే సంతోషంగా ఉంది. అదేవిధంగా దేవుడు మనకి భూమి మీద కొంత జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని ఇంకా కొంచెం అభివృద్ధి చేసుకుని ఎక్కువ జ్ఞానాన్ని దేవుడికి చూపిస్తే దేవుడు మన విషయం ఏ విధంగా ఉంటాడు? సంతోషిస్తాడు, సంతోషిస్తాడు. చూడండి ఏమన్నాడు ఆ యజమానుడు, ఏమన్నాడు చూడండి 21వ వచనంలో. అతను యజమానుడు, బలానమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి,
నిన్ను అనేకమైన వాటి మీద నియమించదని నీ యజమాని నియమించదను, నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. చూసారా? అంటే ఈ యొక్క యజమాని, ఈ యొక్క దాసుడు మెలుకోగలిగి ఉన్నాడా, లేకపోతే సోమర్తనంగా తీసుకున్నటువంటి ఆడ పడేసి నిద్రపోతున్నాడు? మెలుకుదాం. 5టికి మరొక 5 సంపాదించి మరి డెవలప్ చేశాడు. అప్పుడు అతను చూసి యజమానుడు ఏమన్నా అంటే, బలాన్ని నమ్మకమైన మంచి దాసుడా, నీవు మరి యొక్క ఆయన పట్టణాల మీద అధికారం వేయడు అని చెప్పి మరొక పని అతనికి అప్పగించడం జరిగింది. మళ్ళీ 2 తలాంతులు తీసుకున్నటువంటి వాడు వచ్చి ఏమంటున్నాడు 22వ వచనంలో, అలాగే 2 తలాంతులు తీసుకున్న వాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించింది అని చెప్పాను. చూసారా? అంటే ఈ 2 తలాంతులు తీసుకున్నటువంటి దాసుడు కూడా ఏం చేశాడంటే ఆ 2టికి 2 సంపాదించి డెవలప్ చేసుకున్నాడు. అప్పుడు యజమానుడు ఏమన్నా అంటే, అతను చూసి కూడా 23వ వచనంలో, బలా నమ్మకమైన దాసుడా, నీవి కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమాని సంతోషంలో పాల్గొందమని అతనితో చెప్పాను. 2టికి 2 సంపాదించినటువంటి ఆ యొక్క దాసుడు కూడా ఏమన్నాడు? బలా నమ్మకమైనటువంటి దాసుడా అని. అంటే ఏం చేశాడు? మెలకు కలిగి ఉన్నాడు, స్వస్థబుద్ధి కలిగి ఉన్నాడు, జాగ్రత్త కలిగి ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మన ఆత్మ సంబంధమైన ప్రయాణం, మన ఆత్మ సంబంధమైన జీవన విధానంలో కూడా మెలుకు అనేటువంటిది లేకపోతే మన జీవితంలో మనం ఏమవుతామంటే సోమరులం అవుతాము, దూరదృష్టి లేని వారం అవుతాము. ఆ తర్వాత ఫలాలు మంచి ఫలాలు ఫలించినటువంటి వారుగా మనం ఉంటాం. కాబట్టి మనం మంచి ఫలాలు ఫలించాలంటే, ఒకవేళ దురదృష్టి కలిగిన వారుగా ఉండాలంటే ఏం చేయాలంటే చాలా జాగ్రత్త, మెలుకు అనేటువంటి మన జీవితంలో అవసరం. లేకపోతే మాత్రం మనం ఏ విధంగా ఉంటామంటే, ఇక్కడ ఒక 3వ దాసుని గురించి చెప్తున్నాడు. వారి దగ్గరకు వచ్చి యజమానుడు అడుగుతున్నాడు. 24వ వచనం చదవండి. తలాంతు తీసుకున్న వాడును వచ్చి, అయ్యా నేను ఇతర చోట పోయేవాడును, సదాని చోట పంట పుంచుకున్న వాడైన బతికమని నేను ఎరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టింది, ఇదిగో ఇది నువ్వు తీసుకోమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వారిని చూసి, సోమరమైన చెడ్డదాసుడా, నేను ఇతర చోట పోయేవాడును, చల్లని చోట పంట కూర్చున్న వాడును నువ్వు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహసాలు ఎంత ఉంచవలసి ఉండేను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందని చెప్పి ఆ తలాంతును వారి ఇద్దరు తీసివేసి 10 తలాంతుల గల వారికి ఇయుడు. కలిగిన ప్రతి వారికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వారి యొద్ద నుండి వారికి కలిగినది తీసివేయబడును. మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపడి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపు. ఈ యొక్క దాసుడు తనకి ఇవ్వబడితే ఒకటే ఈ తలాంతులు ఏం చేశాడండి? ఏమంటున్నాడంటే, దాన్ని భూమిలో దాచిపెట్టి దాన్ని ఏమాత్రం కూడా జాగ్రత్త లేదా వెళ్ళిపోలేదు లేకుండా దాన్ని ఉపయోగించకుండా ఏం చేసిన దాచిపెట్టి చివరికి యజమాని మీద ఏమంటున్నాడు? నిందలేస్తున్నాడు. నువ్వు మంచోడు కాదయ్యా, నువ్వు దుర్మార్గుడివి, చెడ్డవాడివి, నువ్వు విత్తన చోట పోసేవాడును, ఆ తర్వాత చల్లని చోట పంట కూర్చుకునేవాడు అయినా కఠినుడు అని నేను ఎరుగుదును. అసలు యజమాని ఎలాంటి వాడు? నీకు ఇచ్చాడు కదా, ఇచ్చినటువంటి దాన్ని ఉపయోగించుకుంటే యజమాని మీద నేను నిర్ణయిస్తావు. ఆ విధంగా వేసినటువంటి ఆ యొక్క దాసును చూసి దాసు ఏం చేశాడంటే చూడండి, నేను భయపడి వెళ్ళి నీ తలాంతుల భూమిలో పాతి పెట్టుకుని, ఇదిగో నీది నీవు తీసుకున్నామని చెప్పి చెప్పడం జరిగింది. వ్యర్థం చేసేసాను. అదే నేను సావుకారు, అంటే ఇక్కడ సావుకారు తెలుగులో ఉంది కానీ ఇంగ్లీష్ బైబిల్ బ్యాంకర్స్ బ్యాంకులో పెట్టినా కానీ నేను దాని వడ్డీని తీసుకునేవాడిని కదా, వచ్చేది కదా. నువ్వు దాన్ని ఉపయోగించకుండా భూమిలో పెట్టకపోగా నువ్వు నన్ను నిందిస్తావు, తర్వాత నువ్వు దాన్ని వేస్ట్ చేసావని చెప్పి ఏమన్నాడంటే చూడండి, అక్కడ సోమరమైన చెడ్డదాసుగా నేను విత్తన చోట పోయేవాడును, చల్లని చోట పంట కూర్చుకున్నవాడునని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచవలసి ఉండేను అని అన్నాడు. ఒకవేళ నేను దుర్మార్గుడిని, చెడ్డవాడిని అని చెప్పి నువ్వు అనుకుంటే తీసుకుని ఏం చేయాలా? అది బ్యాంకులో పెట్టాలి. పెట్టిన దానికి వడ్డీ అని వస్తుంది. నువ్వు అది చేయకుండా పాత పెట్టావు అని చెప్పి వాడిని ఏమన్నాడు? సోమరివైన చెడ్డదాసుడా అన్నాడు. అంటే మనం కూడా దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించకుండా మనం అలాగనే పెట్టుకున్నట్లయితే ఏమంటున్నాడు దేవుడు మనల్ని?
అంటడా అంట. ఇప్పుడు నేను కూడా దాదాపు 20-25 సంవత్సరాలు చెన్నైలో బైబిల్ ట్రైనింగ్లో దేవుని జ్ఞానం నేర్చుకున్నాను. దీన్ని అలాగనే ఎవరికి చెప్పకుండా దాచుకుని ఇంట్లో పెట్టుకుని కూర్చున్నట్టు ఏమవుతుంది? సోమన్నే కదా. అందుకని అంటున్నాడు, సోమరువైన చెడ్డదాసుగా నీవు నేను చెడ్డవాడిని, నేను విత్తన చోట పోయేవాడును చల్లని చోట కూర్చోవాడని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము తీసుకెళ్ళి ఏం చేయాలి? నువ్వు సావుకారులు ఉంచవలసి అవసరం ఉంది కదా అన్నా. అప్పుడు నేను 27 వచ్చిన ఏం చేస్తాను? వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుందని అని చెప్పి వాడు ఏం చేయమన్నాడు? చివరి 29 వచ్చింది, 29 వచ్చిన 28 వెళ్తున్నాం చూడండి. 6 తలాంతులు వాని ఎదురు నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఈవిడి కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వారి ఎదురు నుండి వానికి కలిగినది తీసివేయబడును. సజ్జన చూడు. సరే, ఇక్కడ 30 వచ్చిన చూడండి. మరియు పనికి మాలిన దాసుని వెలుపల చీకట్లో త్రోసివేయండి, అక్కడ ఏడ్పును పండు కొరకు ఉంటున్నాను. అంటే సోమరులుగా మనం ఉన్నట్లయితే ఏ విధమైన పరిస్థితికి మనం లోనవుతున్నామో అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రేమనేటువంటి దేవుని బిడ్డారా, మనం క్రైస్తవులుగా దేవుని యొక్క కార్యాల్లో మనం మెలుకోగలిగినట్టు వారుగా, స్వస్థ బుద్ధి కలిగినట్టు వారుగా, మరి జాగ్రత్త కలిగినట్టు వారుగా ఉన్నట్లయితే దేవునికి ఇష్టంగా ఉండడానికి అవకాశం ఉన్నది. అలా లేనట్లయితే దేవుడు మనం ఏం చేస్తుంటే ఏడ్పును పండుగ కలిగిన స్థలంలో మనం వేయడానికి అవకాశం ఉంది. అలాంటి స్థలానికి పోకుండా ఉండాలి అంటే మరి దేవుడు మనకి ఇచ్చినట్టు ఆ కొద్ది సమయాన్ని మనం ఉపయోగించుకోకుండా తర్వాత మళ్ళా మనకి లోకంలో సామెత కూడా చెప్తారు, చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం ఎందుకు అంటారు. అంటే పని అది ఉన్నప్పుడే చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత అయ్యో పోయిందే, నేను చేయలేకపోతుందని చెప్పి బాధపడితే మనకేమైనా లాభం ఉంటుందా అంటే ఖచ్చితంగా జరగదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మరొక ఉదాహరణ ప్రభు చెప్తున్నాడు. చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42-43 చదవండి. ఏ జామున దొంగ వచ్చునో యజమానికి తెలిసి ఉంటాను. తెలిసి ఇంటి ఎడల అతను మెలుగుగా ఉండి తన ఇంటికి కర్మ వేయనీయడని పేరు. మీరు అనుకునే గడియలో మనిషి కుమారుడు వచ్చును, కనుకనే మీరు సిద్ధంగా ఉండడు. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నపు పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధివంతుడైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చేయుచుండట అతడు కలుగులలో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వారి నుంచునని మీతో నిత్యముగా చెబుతున్నాను. అయితే దుష్టుడైన యొక్క దాసుడు తన యజమానుడు ఆలస్యం చేయించున్నాడని తన మనసులో అనుకొని తన తోడి దాసులను పట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తిరుగుతూ త్రాగుతున్నాడు. ఆ దాసుడు కనిపెట్టిన దిగులోనూ వాడు అనుకున్న గడియలోనూ మన యజమానుడు వచ్చి వారిని నరికించి వేషధారులతో కూడా వారికి పాలు నియమించు. అక్కడ ఏడుపులు పండుగలు చూశారు. సేమ్ ఆ తలాంతులకు సంబంధించినటువంటి ఆ పాఠం ఎలాగో మనకు బోధించాడు, అదే విధంగా ఇక్కడ ఈ యొక్క పాఠాన్ని కూడా అలాగే బోధిస్తున్నాడు. యజమాను దూరదేశానికి పోయినప్పుడు ఏం చేస్తున్నాడంటే యజమాని పిలిచి కొన్ని పనుల మీద బాధ్యత ఇచ్చిపోయినప్పుడు ఈ యొక్క యజమానుడు వస్తున్నాడా రావట్లేదా అనేటువంటిది కాదు నమ్మకమైన యజమానికి, నమ్మకమైన దాసుని. యజమానుడు నాకు అప్పగించాడు, ఆయన చూస్తున్నాడా లేదా, కానీ మేము చేయాల్సిందని చెప్పి మరి అతను చేస్తాడు. అతన్ని నమ్మకమైనటువంటి దాసుడు, మెలుకోగలిగిన దాసుడు, శ్రద్ధ కలిగిన దాసుడు అని అంటారు. అదే దాసుడు మరి తినుచు త్రాగుబోతులతో విందు చేసుకుంటూ తనకు ఇవ్వబడిన పనులన్నింటిలో చెడగొట్టుకుంటూ మరి ఉన్నట్లయితే ఆ దాసుని యొక్క యజమానుడు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఏమంటున్నాడు చూడండి. 44వ వచనంలో మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వచ్చును, గనుక మీరును సిద్ధంగా ఉండు. యజమానుడు తన ఇంటి వారికి ఒకవేళ తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేసినట్టు అతను కనుగొన్నో ఆ దాసుడు ధన్యుడు. అంటే యజమానుడు
వచ్చేటప్పుడు అతను రాజు చేస్తున్నాడా లేకపోతే త్వరగా వస్తున్నాడా అనేది మనకు ముఖ్యం కాదు. మనకి ఏం పని చెప్పబడింది అనేది ముఖ్యం. ఆ పనిలో మనం చేస్తూ పోతున్నప్పుడు యజమానుడు వచ్చేసరికి ఆ పని మనం చేసి ఉంటారని చూస్తే మనం చూసి ఏమంటాడు, అతను నమ్మకమైనటువంటి వాడు లేదా ధన్యుడు అని అంటానికి అవకాశం ఉంది. అయితే అదే యజమానుడు దాసుడు మరి తన యజమాని యొక్క ఆలస్యం అవుతుందని చెప్పి 48వ వచనంలో ఏం చేస్తున్నాడు, అతను దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేస్తున్నాడని తన మనసులో అనుకుని తన తోడి దాసును పట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతోనూ తిండి బొట్టులతో తినుచు త్రాగుచూ ఉంటే ఆ దాసుడు కనిపెట్టిన దినంలో వాడు అనుకున్న గడియలోనూ వారి యజమానుడు వచ్చి వాడిని ఏం చేస్తాడు, నరికించి వాని నరికించి ఏం చేస్తున్నాడు, వేషధారులతో కూడా వానికి పాలు నియమించను, అక్కడ ఏడుపును పండు కొట్టులు ఉండును. అంటే ఈ యొక్క దాసుడు యజమానుడు చూస్తున్నాడా చూడట్లేదా అనే దాని మీద ఇతను మైండ్ పెట్టాడు. కానీ మనం నమ్మకమైన దాసులు ఏం చేయాలి అని అంటే యజమానుడు చూస్తున్నాడా లేదా అనేది మనకు ముఖ్యం కాదు. మనకి ఇవ్వబడిన పని మనం చేస్తున్నామా లేదా అనేటువంటిది ముఖ్యమైనది. అలాంటి మరి శ్రద్ధ కలిగినటువంటి వారుగా మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనం ఏం చేస్తాడు, మనం ఆశీర్వదిస్తాడు. అలాంటి శ్రద్ధ లేనటువంటి వారుగా మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని నరికించి వేషధారులతో మనకు పాలు నియమించి ఏడుపును పండుగ వెళ్ళినటువంటి స్థలంలో మనకి మరి భాగం నియమిస్తాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇకపోతే మరి 2వ పేతురులో మరి మనం ఏ విధమైనటువంటి మెలకువను కలిగి ఉండాలో ఇంకా మనం కొన్ని విషయాల్లో తెలియజేస్తున్నాడు. చదువుదాం. 2వ పేతురు 1వ అధ్యాయము 5 నుంచి 11 వచనాలు మనం చదివినట్లయితే కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి గుణాశయాల గురించి ఇక్కడ మనకి హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి. ఈ పట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఈ విశ్వాసమునందు సత్గుణమును, సత్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునండి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తు గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమర్లైనను నిష్ఠులైనను కాకుండా చేయను. ఇది ఎవరికి లేకపోవనో వాడు తన పూర్వ పాపములను శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి వృత్తివాడును దృష్టి లేని వాడునవును. అందువలన సహోదరులారా, మీ పిలుపుకు ఏర్పాటును నిశ్చయం చేసుకోవడం మన జాగ్రత్త పడు. మీరు క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిలరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధి కలిగించబడును. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి 5వ వచనంలో, ఈ హేతు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. పూర్ణమైన జాగ్రత్త పూర్ణ జాగ్రత్త అంటే పూర్ణం అంటే పూర్తి. పూర్ణ జాగ్రత్త గలవారై ఏం చేయాలట, మీ విశ్వాసం నందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అలవర్చుకునండి. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి గుణాలు, ఆత్మ సంబంధమైనటువంటి అవయవాలు. ఈ యొక్క గుణాలని మనం కలిగి ఉంటే ఏ విధంగా ఉండమో చూడండి. 6వ వచనం చెప్తున్నాడు, ఇవి మీ 7వ వచనం చెప్తున్నాడు, 8వ వచనం చెప్తున్నాడు, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసు క్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైన్ను ఏమండి సోమరులైన్ నిష్ఫలైన్ను కాకుండా చేయను అన్నారు. సోమరు మన సబ్జెక్ట్ అదే కదా స్టార్టింగ్. మనం సోమరులుగా ఉండకుండా ఉండాలంటే విశ్వాసము, జ్ఞానము, ఆశ నిగ్రహము, ఆ తర్వాత దయను భక్తిని అలవర్చుకున్నప్పుడు, ఇవి మనం అలవర్చుకున్నప్పుడు మనం సోమరులమైన నిష్ఫలమైన కాకుండా ఉండడానికి అవకాశము ఉన్నది. ఒకవేళ ఇవి లేకుండా మనం ఉన్నట్లయితే ఏ విధంగా ఉంటామో చూడండి. 9వ వచనంలో, ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును, దూరదృష్టి లేని వాడిని ఉంటున్నాడు అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని పిల్లలమైనట్టు మనము మెలకువగా లేదా స్వస్థ బుద్ధి కలిగినట్టు వారుగా ఉండకపోతే మనం సోమరణం అయిపోయే అవకాశం ఉంది.
సోమరమైపోయినట్లయితే మనము ఫలాలు ఫలించే వారిగా ఉండం. ఏ విధంగా ఉంటామంటే మనం గుడ్డి వారిని నిష్ఫలమై ఉండడానికి అవకాశం ఉంది. అందుకనే 11వ వచనం అంటాడు, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు మరీ జాగ్రత్త పడి, మరీ జాగ్రత్త. ఈ జాగ్రత్త లేకపోతే వాళ్ళ మన సోమరమైపోయే అవకాశం ఉంది. మరీ జాగ్రత్త పడి చెప్పిన తర్వాత ఏమన్నాడు, మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగే మన ప్రభువును రక్షకుడైన యేసు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా కలుగును. మన దేవుని యొక్క రాజ్యంలోనికి